హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఇప్పటి వరకు నేనైతే ఈ వీడియో తీయలేదండి మన ఛానల్లో. ఇప్పుడు తీసాను అనమాట, పెడతాను చూడండి. ఇది వచ్చేసి మన శ్రీశైల క్షేత్రంలో కన్నీటి మల్లమ్మ అమ్మవారి దగ్గర అనమాట. ఆమె శివుడికి మహాభక్తురాలు అంటారు. ఇక్కడైతే చూడండి, బయట నుంచి అయితే ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది మనకి చూడటానికి. ఇక్కడైతే ఇంకా మొత్తము అక్కడ ప్లేస్ అనేది ఇలా ఉంటుంది. ఆమె మందిరం ముందు ఎప్పుడు ఇలా ఆవుల్ని కట్టేసి ఉంచుతారంట. ఇంకా చూడండి, ఇప్పుడైతే ఇంక మనము లోపలికైతే వెళ్దాం. ఇప్పుడు ఇంతకు ముందుకు వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయిందనమాట. ఇక్కడంతా అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది. ఇలా అనేది మనము లోపలికైతే వెళ్ళాలి. ఇటు సైడు వెళ్ళాలన్నమాట మనము. చూడండి, శ్రీశైల దేవస్థానం హేమారెడ్డి మల్లమ్మ ఆలయం, మల్లమ్మ కన్నీరు ఆలయం. ఇక్కడ అనేది మొత్తం అయితే ఇంకా చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇంకా మేమైతే వస్తున్నాము లోపలికి, మొత్తం అయితే చూపిస్తాను. ఇప్పుడైతే చూడండి, చూడని వాళ్ళైనా ఉంటే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా మేము లోపలికి కూడా వెళ్ళొచ్చామన్నమాట. లోపల అయితే మనకి వీడియో తీయకూడదు అనమాట, అందుకని చెప్పి ఇంకా నేను బయటే మొత్తం అయితే తీశాను. ఇంకా మా చిన్న పాప అయితే చూడండి, ఇక్కడైతే చాలామంది ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఈ లోపల అయితే మనకి ఆమె ఉన్నప్పుడు ఎలా ఉండేది అనేది ఒక 2-3 ఫొటోస్ అయితే ఇక్కడ పెట్టారనమాట. ఈ గ్రౌండ్ లోపల పార్క్లో చూడండి. లోపల వాళ్ళు అప్పుడు పొలం పనులు చేయటం అవన్నీ ఉన్నాయన్నమాట. లోపలికి వెళ్ళి మేము తీయడానికైతే కుదరలేదు, ఇంకా బయట నుంచే అయితే తీసాము. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి చూడండి, ఇక్కడైతే ఒక పెద్ద చెట్టు ఉందన్నమాట. ఇక్కడైతే నాగశీలలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చాలామంది ముడుపులు కట్టి దండం పెట్టుకుంటున్నారనమాట. ఇక్కడ అనుకున్న కోరిక ఏదైనా నెరవేరుతుంది అని చెప్పి శివయ్య ఆమెకి వరం ఇచ్చాడంట. కాబట్టి మనము ఏదైనా సరే మనస్ఫూర్తిగా నమ్మి మనం ఆ రోడ్లో రోకలి పెట్టామంటే ఖచ్చితంగా మన కోరిక అయితే నెరవేరుతుంది. ఈసారి మేము కూడా పెట్టామన్నమాట. ఇంతకుముందు ఎప్పుడు వచ్చాం కానీ ఎప్పుడు లేదు. మా పాప కూడా పెట్టింది. ఇక్కడైతే చూడండి, నీళ్ళ గుండం అయితే ఉందన్నమాట. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంటాయో అసలు మనకి అర్థమే కాదు. లోపల అయితే శివలింగం ఉంది, చిన్న శివలింగం అన్నమాట. అదిగో చూడండి, దగ్గరగా వెళ్ళి చూపిస్తాను. అక్కడే అన్నమాట, చాలామంది ఉన్నారు కదా, అక్కడే మనము రోల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇంకా ఇక్కడైతే అమ్మవారి విగ్రహం అయితే ఉందన్నమాట. ఇంకా లోపల శివయ్య దగ్గరికి అయితే వచ్చేసాము మేము. ఇక్కడ కూడా శివలింగం అయితే ఉంది. ఇంకైతే ఇక్కడ మల్లమ్మ తల్లి ఉయ్యలన్నమాట. ఈ ఊయల్లో మనము అనుకుని ఈ ఊయల 3 సార్లు ఊపమని అక్కడ వాళ్ళైతే చెప్పారు. చాలా మంచిదంట. మా పాప అయితే ఊపుతూ ఉంది. ఇంకా మేమైతే ఇంకా అక్కడి నుంచి అయితే మేము రోల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము.
ఇక్కడ అప్పటికే చాలామంది అయితే ఉన్నారండి. ఈ అక్కడైతే చూడండి దూరంగా మీకు చూపిస్తాను. అది మల్లమ్మ అమ్మ విగ్రహం అన్నమాట. ఆమె ఇక్కడ అప్పట్లో ఇక్కడే ఉన్నదని చెప్పి అక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. శివయ్యని ధ్యానించుకుంటూ ఇక్కడే ఉంది అని అనుకుంటున్నారన్నమాట. ఇంకా అసలుగా అయితే ఇంకా మన కోరికలు తీర్చే రోడ్డు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలామంది అయితే నమ్మి ఇక్కడ నిలబెడుతున్నారన్నమాట. రోకలు అనేది రోడ్లో చూడటానికైతే చాలా బాగుంది. ఇంకా ఇక్కడైతే పక్కన శివలింగాలు అయితే 3 శివలింగాలు అయితే పెట్టారనమాట. మళ్ళీ ప్రతిష్ఠించారు. నేనైతే మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. మూడు శివలింగాలు అయితే ఉన్నాయండి ఇక్కడ. ఒకే చోట ఇంకా మేము పెడుతున్నాం అన్నమాట. నేనైతే నా మనసులో అనుకొని నేనైతే రోకలి నిలబెట్టాను. ఇంకా ఒక్క 2 సార్లు మనము రోటికి చూపించి ఆనించాలంట. ఇంకా మేమైతే అలాగే చేసాము. ఇంకా మా చిన్న పాప కూడా నిలబెడుతుంది చూడండి. ఇంకా మేము అయితే నిలబెట్టేసాము. ఇంకా మా వారు కూడా నెక్స్ట్ అయితే నిలబెడుతూ ఉన్నారు. తనకైతే అర్థం కావట్లేదన్నమాట. ఇంకా నేనైతే చెప్తున్నాను. మొత్తానికి నిలబెట్టేసింది. ఇంకా మా వారు కూడా పెట్టారనమాట. అయితే ఈ పక్కనే మనకి గోశాల అనేది ఉందండి. అక్కడికి కూడా వెళ్తున్నాము. మీకు అక్కడ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను నేను. అక్కడ కూడా మనకి చాలా బాగుంటుంది చూడటానికి. గోశాల అంటే శ్రీశైలం వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా ఇక్కడికైతే వచ్చి వెళ్ళండి. చాలా బాగుంటుంది చూడటానికి. మనకి ఇదేనండి గోశాల అంటే. ఇటు మల్లమ్మ కన్నీరు ఆలయం నుంచి పైకి వెళ్ళాలన్నమాట. పక్క నుంచి ఇక్కడ కూడా ఒక నీటి గుండం అనేది ఉంది చూడండి. ఇక్కడ కూడా ఒక చిన్న శివలింగము నందీశ్వరుడు అయితే ఉన్నారు ఇక్కడ కూడా. చూడండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇలా రాయి మీద రాయి పెట్టి ఇల్లులు అయితే కట్టేశారనమాట. ఆ నమ్మకం ఏంటంటే ఇలా కట్టుకుంటే మనం కూడా ఒక సొంత ఇల్లు అనేది కట్టుకుంటాము అనే నమ్మకంతో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇలా పెట్టారనమాట. 5 రాళ్ళు అంటే అవి దేవుని నమ్ముకొని
ఇలా పెట్టుకుంటూ ఉన్నారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది గోశాల దగ్గరికి అయితే ఇప్పుడు వచ్చాము మనము. దూరంగా మనకి ఆ రాళ్ళ గుట్ట కనిపిస్తుంది కదా మనకి, అక్కడి నుంచి చూపిస్తాను మీకు అక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది. చూడండి, చాలా భయంగా ఉందన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల అయితే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను. లోపలైతే చూడండి ఎలా ఉందో అసలు. నేను ఒక్కసారి మీకు వెనక వైపు కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఫస్ట్ చూసిన మనము అక్కడి నుంచి ఇక్కడికి రావచ్చు అన్నమాట. ఈ గుహలో నుంచి ఇదిగోండి దారి, ఈ దారిలోకే రావాలి. ఇప్పుడు చూడండి లోపలైతే ఇలా ఉంటుందన్నమాట. దారి అనేది మూసేశారు ఇప్పుడు, లేకపోతే మనము ఇందులో నుంచి అటు బయటకు వచ్చేయచ్చు అనమాట. లోపలైతే ఇలా నాగశిలలు అవైతే ఉన్నాయి లోపల. ఇటు మూసేశారు కదా దారి, నేను కనుక చూపించినా కదా అదనమాట. ఇంకా ఇక్కడ దూరంగా కనిపిస్తుంది కదండి, అక్కడ పుట్ట అయితే ఉందన్నమాట. ఆ పుట్టకి మనము చెవులు ఆనిచ్చి విన్నామంటే ఓం నమ శివాయ అని సౌండ్ అయితే వినిపిస్తుందంట. చాలామంది వెళ్తూ వస్తున్నారు. అది మాకు తెలియదు అన్నమాట ఇప్పటి వరకు.